సిద్దిపేట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో మరికాసేపట్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. నిన్న కూడా తన ఫోన్ ట్యాపింగ్ విచారణ గురించి కేసీఆర్ కు హరీష్ రావు వివరించారు. సిద్దిపేట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో మరికాసేపట్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. నిన్న కూడా జరిగిన తన ఫోన్ ట్యాపింగ్ విచారణ గురించి కేసీఆర్ కు హరీష్ రావు వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్తి డీటెయిల్స్ బసవరాజు అందిస్తారు. బసవరాజు చెప్పండి. నవీన్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు అయితే చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో ఇప్పుడే భేటీ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. కేటీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇవ్వడంతో ఫామ్ హౌస్ కు హరీష్ రావు వచ్చినట్టు తెలుస్తా ఉంది. రేపు 11ంటికి సిట్ విచారణకు రావాలని చెప్పి నోటీసులు అందజేసిన నేపథ్యంలో కేటీఆర్ కు ఈ రోజు నోటీసులు అందజేశారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల నుంచి ఫామ్ హౌస్ కూడా బయలుదేరినట్టు తెలుస్తా ఉంది. ఈ ములాఖాత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ మంత్రులు ఇద్దరు కేటీఆర్ హరీష్ రావు కూడా భేటీ ప్రాధాన్యత సంతరించుకొని చెప్పుకోవచ్చు. నిన్న కూడా తన ఫోన్ ట్యాపింగ్ విచారణ గురించి కేసీఆర్ కి హరీష్ రావు వివరించారు. మళ్ళీ ఈ రోజు కేటీఆర్ కు సిట్ నోటీసు అందించినటువంటి నేపథ్యంలో ఈ విచారణ అయితే జరుగుతా ఉందని చెప్పవచ్చు. కేసీఆర్ ఈ సిట్ నోటీసుల గురించి కూడా కేసీఆర్ తో ఎలా ముందుకెళ్ళాలి, రేపు విచారణలో ఎలా కొనసాగుతా ఉంది, ఎలా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. త్వరలో కేసీఆర్ కూడా సిట్ నోటీసులు అందజేస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ బసవరాజ్.